కంటోన్మెంట్ ఏరియాలో రాత్రిపూట అయితే ఒక రోడ్ నుంచి ఇంకో రోడ్డుకి వెళ్లలేం. ఈస్ట్ టు వెస్ట్ ఎక్కడికి వెళ్లాలన్నా వయా సికింద్రాబాద్ రూట్ తప్పదు. రాత్రి 10 గంటలు దాటితే అక్కడి నుంచి ఏఓసీ సెంటర్ నుంచి వెళ్లే వాహనదారులకు నరకం కనిపిస్తోంది. ఆర్మీ చర్యలతో ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవు. పగలు ఈస్ట్ టు వెస్ట్ వెళ్లాలంటే కష్టాలు తప్పట్లేదు. రాత్రిపూట అల్వాల్ నుంచి యాప్రాల్ వెళ్లాలన్నా, తిరుమలగిరి నుంచి మల్కాజ్గిరి, సఫీల్గూడ వెళ్లాలన్నా సికింద్రాబాద్ కు రావాల్సిందే. రాత్రి 10 గంటలు కొట్టగానే ఆర్మీ బలగాలు గుంపు గుంపులుగా గేట్ల దగ్గరకు చేరుకుంటారు. ఏఓసీ సెంటర్ తో లింక్ అయ్యే అన్ని కాలనీల రోడ్లను మూసేస్తారు. కంటోన్మెంట్ ఏరియాలో రాత్రి 10ంటికి 4 మెయిన్ గేట్స్ మూతపడతాయి. మళ్లీ ఉదయం 7ంటికే ఓపెన్ చేస్తారు. దాంతో రాత్రిపూట పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు కష్టాలు తప్పట్లేదు. మల్కాజ్గిరి, ఏఎస్ రావు నగర్, నేరెడ్మెట్, సఫీల్గూడ ఏరియాలో ఉండేవాళ్లు సిటీలోకి ఖచ్చితంగా ఏఓసీ నుంచే రావాలి. దీంతో 4 కిలోమీటర్ల గమ్యానికి 15 నుంచి 20 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సొస్తోంది. ఇది ఇల్లీగల్ గా క్లోజ్ చేశారండి. మన ఎల్ఎంఏ లోకల్ మిలిటరీ అథారిటీగా గానీ, మన సెకండ్ కంటోన్మెంట్ సిఇఓ సుజాత గుప్తా గారు నియతగా ఒక డిక్టేటర్ గా చేసిన రోడ్ క్లోజర్సే కానీ దీంట్లో ఎటువంటి రూల్స్ పాటించలేదు. అన్ని కూడా ఇల్లీగల్ గా క్లోజ్ చేశారు. నైట్ రిక్షన్స్ ఉన్నాయి, ప్లస్ రోడ్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. అది ఇప్పటివరకు ఏ రికార్డ్ లో కూడా రాలేదు. ఈస్ట్ వెస్ట్ రోడ్లను కలిపే మెయిన్ రోడ్ గౌరోడ్ గేట్ ను ఆర్మీ రాత్రంతా మూసేస్తుంది. కనీసం మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా ఆర్మీ జవాన్లు గేట్లు తీయరు. దాంతో వీళ్లు సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి చౌరస్తా నుంచి ఈస్ట్ ఏరియాకు వెళ్లాల్సిందే. అయితే గౌరోడ్ నుంచి ఆర్కేపురం బ్రిడ్జ్ కి 2 కిలోమీటర్ల దూరం. గేటు మూసాకైతే 13 నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ పెరుగుతుంది. ఆర్మీ గేట్లు మూయటంతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు వాహనదారులు. ఈస్ట్ లో ఉండే మల్కాజ్గిరికి వెళ్లేవారు తుకారం గేట్ నుంచి తార్నాకా మీదుగా ఆనంద్ బాగ్, ఆర్కేపురం వెళ్లొచ్చు. అయితే ఇది 15 కిలోమీటర్లు అవుతుంది. మల్కాజ్గిరిలో మందులు దొరకలేదు. ఇక్కడ డాక్టర్ చూపించాము, ఇక్కడ షాప్ లోనే దొరుకుతాయి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము, వెళ్ళేటప్పుడు క్లోజ్. మళ్ళీ సఫీల్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ మారేట్పల్లి, తుకారం గేట్ అదంతా తిరుగుతూ వెళ్ళాలి. పంజాగుట్ట నుండి మేము ఈసీఎల్ పోవాలి. ఈ షార్ట్ కట్ అయితే కానీ ఇట్లా వచ్చాము. వీళ్ళు టైం 10 గంటలకి క్లోజ్ చేశారు. ఇది తిరిగి పోవాలి, మళ్ళీ తార్నాకి వెళ్ళాలి. ఇది తార్నాక మీదకి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు అవుతుంది. ఇట్లయితే ఒక 10 కిలోమీటర్లు తగ్గుతుంది. ఇప్పుడు తార్నాక మెట్టుగడ్డ తార్నాకి వెళ్ళి మళ్ళీ అట్లా వెళ్ళాలి, మూలాలకి వెళ్ళాలి. ఇట్లయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది, అట్లయితే 1 అవర్ పడుతుంది. సికింద్రాబాద్ క్లబ్ నుంచి ఘన్శ్యామ్ సూపర్ మార్కెట్ గుండా ఏఓసీ గేట్ మీదుగా సఫీల్గూడకు వెళ్లే రోడ్డు రాత్రిళ్లు మూసేస్తారు. ఈ గేట్ ఓపెన్ ఉంటే 2.6 కిలోమీటర్లకే సఫీల్గూడ వెళ్లొచ్చు. మూసేశాక మాత్రం సఫీల్గూడకు వెళ్లాలంటే తిరుమలగిరి మీదుగా వెళ్లాలి. రెండో ఆప్షన్ గా వెస్ట్ మారేట్పల్లి పిఎస్ నుంచి వెళ్తే 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వాహనదారులే కాకుండా ఇక్కడ కాలనీలో ఉండే వాళ్లు కూడా సఫీల్గూడ స్టేషన్ కు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎర్లీ మార్నింగ్ మేము ట్రైన్ క్యాచ్ చేద్దామని సఫీల్గూడ వెళ్తేను జస్ట్ 6:30కి ఉండే 6 o'clockకి నేను రిక్వెస్ట్ చేస్తే మిలిటరీ వాళ్ళని వాళ్ళు అలౌ చేయలేదు. అసలుకి అటు నుంచే వెళ్ళాలి, చిన్న పాప ఉంది, ట్రైన్ మిస్ అవుతుంది అన్నా కూడా పంపించలేదండి. చాలా అందరికీ, మాకే కాదు అందరికీ, పబ్లిక్కి, ఇలా వెళ్ళే వాళ్ళకి అందరికీ ప్రాబ్లమే. ఎందుకంటే ఎమర్జెన్సీలో వాళ్ళు ఎంత వెళ్దాం అనుకున్నా కూడా అసలు వాళ్ళు అలౌ చేయట్లేదు. వాళ్ళు ఎవరైనా మిలిటరీ వాళ్ళు ఉంటే అలౌ చేస్తారు, వేరే వాళ్ళని అలౌ చేయరు. ఈ సిగ్నల్ నుంచి ఇప్పుడు ఇక్కడ మారేడుపల్లి రోడ్డు మన 10 o'clock బంద్ చేస్తారు. ఇట్లా పోవాలంటే మళ్ళీ ఇప్పుడు తిరుమలగిరి నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకుని జేబీఎస్ రోడ్ నుంచి కార్కొండ దాటిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తిరిగితే మళ్ళీ మారేడుపల్లి వస్తుంది. ఇప్పుడు 10 దాటిన తర్వాత నో ఎంట్రీ. ఈ గేట్ బంద్ ఉంటే అంతే సంగతులు. ఇక మళ్ళీ రిటర్న్ రావాల్సిందే. ఇక్కడ మేము చూసుకుంటారు, అక్కడ మేము చూసుకుంటారు. ఇక్కడ వదిలేసే ప్రసక్తే లేదు, అక్కడ వదిలేసే ప్రసక్తి లేదు. వెస్ట్ ఈస్ట్ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే రోడ్స్ లో సఫీల్గూడ రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డు ఒకటి. ఈ రోడ్డు నుంచి రోజుకు 2 లక్షల మంది వెళ్తుంటారు. సఫీల్గూడ రైల్ గేట్ మూసేయడంతో మారేట్పల్లి, తిరుమలగిరి, ఘన్శ్యామ్ సూపర్ మార్కెట్ కు వెళ్లే వాళ్లు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. 3 కిలోమీటర్ల కోసం 15 కిలోమీటర్ల ప్రయాణం తప్పడం లేదు. ఈస్ట్ టు వెస్ట్ కాలనీలను కలిపే 4 జంక్షన్లను మూసేస్తుండటంతో మొత్తం 25 లక్షల మంది సఫర్ అవుతున్నారు. రాత్రి వేళల్లో గేట్లు మూసేస్తుండటంతో మిగతా జంక్షన్లు కూడా జామ్ అవుతున్నాయి. సాయంత్రం 6 నుంచి ప్రారంభమయ్యే ట్రాఫిక్ జామ్ అర్ధరాత్రి 12 దాకా కొనసాగుతోంది. జూబ్లీ బస్టాండ్ నుంచి అల్వాల్, తిరుమలగిరి క్రాస్ రోడ్ లోనూ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. అక్కడి ట్రాఫిక్ ను చూసి పోలీసులు కూడా బెంబేలెత్తుతున్నారు. ఏఓసీ నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు బంద్ చేస్తున్నారు. దానివల్ల
తిరుమలగిరి జంక్షన్లో రామకృష్ణాపురం పోయే ట్రాఫిక్ కానీ లేకపోతే ఇటు అల్వాల్ పోయే ట్రాఫిక్ కొంచెం కంజెస్టెడ్ అవుతుంది నైట్లో. ఒకవేళ మిలిటరీ ఆఫీషియల్స్ టోటల్గా క్లోజ్ చేస్తే మాత్రం ఈ కరీంనగర్ రాజీవ్ రహదారి ద్వారా పోయే ట్రాఫిక్ ఎక్కువైపోయి అక్కడ ట్రాఫిక్ ముందుకు పోయే పరిస్థితి ఉండదు. దానికి ఆల్టర్నేటివ్ రూట్స్ అన్ని డెవలప్ చేస్తే మాత్రమే ఆ ట్రాఫిక్ క్లోజ్ చేసినా రన్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నైట్ టైంలో 10 నుంచి చాలా రోజుల నుంచి బంద్ చేసినారు. దానివల్ల నైట్ టైంలో ఓన్లీ తిరుమలగిరి జంక్షన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఉదయం వేళల్లో ఓపెన్ గా ఉండే ఈ రోడ్లను 24 గంటలు మూసేందుకు ఆర్మీ అధికారులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు అంటున్నారు. అదే గనక జరిగితే కంటోన్మెంట్ ఈస్ట్ టు వెస్ట్ పూర్తిగా లింక్ తెగినట్లే. జనానికి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.